అయితే రాధాకిషన్ రావు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈరోజు మరొక కేసు నమోదని తెలుస్తోంది. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమాలపైన రోజుకొక ఫిర్యాదు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉంటే వాళ్ళపైన కేసులు పెద్ద ఎత్తున ఈరోజు నమోదవుతున్నట్టు కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం ఒకసారి క్లియర్గా మనం చూసినట్లయితే కనుక అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా పెద్ద ఎత్తున ఈరోజు ముందుకు పురోగతి అయితే సాధిస్తూ తెలుస్తూ ఉంది. కానీ ఇది రాజకీయంగా వాడుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉందా అనేటువంటి కోణంలో కూడా ఒకసారి చాలా పెద్ద అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ ఈరోజు ఓట్లు దండుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి కోణంలో కూడా ఎందుకంటే గతంలో చాలా కేసెస్ మనం చూసినాం. వాస్తవంగా ఆ కేసెస్లో ఎక్కడ కూడా పురోగతి లేకపోవడం కావచ్చు, లేదంటే వాళ్ళు గవర్నమెంట్ సీరియస్గా లేకపోవడం కావచ్చు. కొన్ని రోజులు మాత్రమే ప్రజల ముందు ఒక చర్చ పెట్టడం, అంటే ఆ చర్చ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ఓటు రూపకంగా లేకపోతే ఇంకా వేరే వేరే రూపకంగా లబ్ధి పొందడం ఈరోజు ప్రభుత్వాలకు అలవాటైపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో చాలా పెద్ద ఎత్తున అంశాలు బయటకు వస్తున్నటువంటి తరుణంలో నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందా, కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ ఇదంతా కూడా ఒక మోడ్ను చేంజ్ చేసేందుకే మరి ఇది వినియోగించుకుంటుందా అనేటువంటి అనుమానాలు కూడా కొంత వ్యక్తమవుతున్న తరుణంలో నిజంగా వాళ్ళ చిత్తశుద్ధిని కూడా శంకించాల్సినటువంటి అవసరం ఏర్పడిందని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తోంది. ఒకసారి రాధాకిషన్ రావు సంబంధించినటువంటి అంశం ఒకసారి చూసినట్లయితే కనుక ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చూడండి. ఒకసారి రాధాకిషన్ రావుపై మరో కేసు. క్రియా హెల్త్ కేర్ సంస్థ ఫౌండర్ను కిడ్నాప్ చేసిన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ 100 కోట్ల కంపెనీని వేరేటోళ్ల పేరు మీద రాయాలని చిత్రహింసలు, బెదిరింపులకు గురి చేసి 40 కోట్ల షేర్ల మార్పిడి, బాధితుడు వేణుమాధవ్ ఫిర్యాదుతో కేసు నమోదు, రాధాకిషన్ రావు సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ అంటూ ఒకరిని చూస్తాను. చూడండి, ఈ దుర్మార్గుడు అధికారాన్ని అంటే టాస్క్ ఫోర్స్ అనేది చాలా పవర్ఫుల్ వింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో, దాన్ని ఆ పవర్ఫుల్ వింగ్ ని అడ్డు పెట్టుకొని ఎంత పెద్ద దుర్మార్గాలకు ఒడిగట్టిండు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళను నిజంగా కూడా ఈరోజు పబ్లిక్ ముందు ఉరిదీయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఎవరిని, ఈ రాధాకిషన్ రావుని, అదేవిధంగా ఈరోజు ఇంకొక ఎవరైతే ఉన్నారో దొరకకుండా తిరుగుతున్నటువంటి దొంగ ఎవరు ప్రభాకర్ రావుని, ఇద్దరిని కూడా ఈరోజు నడి రోడ్డు మీద అమరుల స్తూపం ముందు ఉరిదీయాలి. వీళ్ళను, వీళ్ళతో పాటు వీళ్ళకి ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళను కూడా ఉరిదీయాలి. వాస్తవంగా కూడా అట్లా అయితేనే ఈరోజు సమాజంలో ఇలాంటి ఆ దుర్మార్గాలకు ఈరోజు ఇలాంటి అధికారులు ఒడగట్టరని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది క్లియర్గా. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తన బిజినెస్ పార్ట్నర్ చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తితో కలిసి రాధాకిషన్ రావు తనను కిడ్నాప్ చేశారని క్రియా హెల్త్ కేర్ సంస్థ ఫౌండర్ చెన్నుపాటి వేణుమాధవ్ ఈ నెల 8న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 100 కోట్ల విలువైన తన కంపెనీని చంద్రశేఖర్ పేరిట రాయాలని రాధాకిషన్ రావు చిత్రహింసలకు గురి చేశారని, బలవంతంగా 40 కోట్ల విలువైన షేర్లు రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేణుమాధవ్ ఫిర్యాదుతో రాధాకిషన్ రావు, చంద్రశేఖర్ వేగే సహా 9 మందిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇలాంటి దుర్మార్గాలు గత 10 ఏళ్ళు అనేకం జరిగినాయి. వాస్తవంగా చాలా కేసెస్ ఇలాంటి అమాయకులను చాలా మందిని కూడా టాస్క్ ఫోర్స్ పేరిట తీసుకుపోయి ఈరోజు వాళ్ళ చిత్రహింసలకు గురి చేసి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇందులో మనం చాలా ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఎవరు, సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి చక్రధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా ఇదే విధమైనటువంటి కేసులు పెట్టి బలవంతంగా ఆయన కుటుంబాన్ని ఆయన కూడా ఇరికించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అనేకమైన కేసులు మనం చూసిన వాస్తవంగా. కానీ చక్రధర్ గౌడ్ ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు నష్టపోయి పాపం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడనే విషయం కూడా వాస్తవంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు. నేను హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివి వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. 2011లో క్రియా హెల్త్ కేర్ సంస్థను ప్రారంభించాను. 2014లో ఏపీలో 165 హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున సేవలు అందించాను. ఖమ్మంలో టెలిమెడిసిన్ సేవలు ప్రారంభించాను. జాతీయ రహదారులపై అత్యవసర వాహనాలు ఏర్పాటు చేశాను. ఉత్తరప్రదేశ్లో హెల్త్ కేర్ సెంటర్ల ప్రాజెక్ట్ నాకు వచ్చిన సమయంలో పార్ట్ టైం డైరెక్టర్గా గోపాల్ రాజ్, నవీన్, రవిని నియమించాను. బాలాజీ అనే వ్యక్తిని కంపెనీ సీఈఓగా పెట్టాను. ఆ టైంలో చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తి మా కంపెనీలో షేర్లు కొనుగోలు చేశాడు. అతడు డైరెక్టర్లతో కుమ్మక్కై కంపెనీ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే దానికి నేను ఒప్పుకోకపోవడంతో నన్ను కిడ్నాప్ చేశారు. 2018 మార్చి 22న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్
76లోని నా ఇంటి నుంచి గోల్ఫ్ కోర్టుకు వెళ్తుండగా నా కారు వెనక 3 టూ వీలర్లు ఫాలో అయ్యాయి. కాజాగూడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్దకు చేరుకోగానే వాళ్ళు నా కారును అడ్డగించి అద్దాలు ధ్వంసం చేశారు. నన్ను కారు నుంచి బయటకు లాగి కొట్టారు. అనంతరం కొంతమంది కారెక్కి నన్ను వెనక సీట్లో కూర్చోబెట్టారు. తాము టాస్క్ ఫోర్స్ పోలీసులు అని చెప్పి ఐడి కార్డులు చూపించారు. ఉదయం 9:30 గంటల నుంచి నన్ను వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు అని ఫిర్యాదులో వేణుమాధవ్ వివరించారు. అంటే షేర్ల గురించి, డబ్బుల గురించి వీళ్ళు దొంగలంతా కూడా, ఈ లంగలు లఫంగలంతా కూడా చేసినటువంటి దుర్మార్గాల రచకాలు మామూలు కాదు. వాస్తవంగా వీళ్ళని ఎంత టార్చర్ పెట్టినా తక్కువే. అంటే వీళ్ళ కుటుంబ సభ్యులకు లేదా కేసీఆర్ నీ కుటుంబ సభ్యులు నీ బిడ్డ ఏది లిక్కర్ స్కామ్ లో ఈరోజు ఇరుక్కపోయి అవి అడ్డంగా దొరికి ఈరోజు జైల్లో ఉంటే నువ్వు ఎంత బాధపడుతున్నావు, నీ భార్య ఎంత బాధపడుతుంది, నీ కొడుకు ఎంత బాధపడుతున్నాడో కనబడతలేదా? అలాంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళకి ఇంతలా గత 10 సంవత్సరాల్లో ఎన్ని రకాలు చేశారో ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇదా మీరు చేసినటువంటి దుర్మార్గాలు? ఇలానా మీరు చేసేది? అమాయకులైనటువంటి వాళ్ళను ఈరోజు మీ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మిమ్మల్ని ఎంత తిట్టినా కానీ, ఎంత కొట్టినా కానీ, ఏం చేసినా కానీ తప్పే లేదు. వాస్తవంగా మీరు అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి మీ పని చేసినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా తెలంగాణ సమాజం హర్షిస్తూ ఉంది. వాస్తవంగా ఎంత దుర్మార్గం! నీ బిడ్డ దొరికితే కూడా ఈరోజు అడ్డంగా దొరికి జైల్లో ఉంటే ఈరోజు మీరు బాధపడతా ఉన్నారు. మరి పాప ఎలాంటి దొంగతనాలు చేయకుండా తమ బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళను తీసుకుపోయి హరాజ్ చేసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ షేర్లను రాయించుకున్నారంటే మీరు ఎంత దొంగలో ఒక్కసారి అర్థమవుతా ఉన్నది. టాస్క్ ఫోర్స్ టీంకు 10 లక్షలట. అప్పటి టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ ఆదేశాలతో ఇన్స్పెక్టర్ గట్టు మల్లు ఎస్ఐ మల్లికార్జున్ కలిసి తనను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో వేణుమాధవ్ పేర్కొన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయానికి తీసుకెళ్లి చిత్రహింసల గురి చేశారని తెలిపారు. చంద్రశేఖర్ చెప్పినట్టు వినాలని లేకుంటే చంపేస్తామని వాళ్ళు బెదిరించారు. 100 కోట్ల విలువైన నా కంపెనీని చంద్రశేఖర్ పేరు మీద రాయించుకునే ప్రయత్నం చేశారు. బలవంతంగా 40 కోట్ల విలువైన షేర్లను రాయించుకున్నారు. ఈ విషయాన్ని మీడియా పోలీసు ఉన్నతాధికారులు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సిఐ గట్టు మల్లు అతని బృందానికి 10 లక్షల రూపాయలు ఇచ్చాను అని ఫిర్యాదులో వేణుమాధవ్ వివరించారు. ఈ మేరకు రాధాకిషన్ రావు, చంద్రశేఖర్ వేగే, గట్టు మల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజు, రవి, బాలాజీపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. సో మిత్రులారా, ఇక ఈ దుర్మార్గుడు, ఈ లంగా, ఈ లఫంగా ఎవడైతే ఉన్నాడో రాధాకిషన్ రావు చేసినటువంటి దుర్మార్గాలు, అంటే వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఈరోజు వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందినటువంటి విషయాలను మనం చూస్తా ఉన్నాం. రోజుకో కథనం బయటకు వస్తూ ఉన్నది. మరి రాధాకిషన్ రావుని ఏం చేయాలి? రాధాకిషన్ ఉరి తీయాలనా లేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలరా, ఇలాంటి వాళ్ళను మనం ఊరికే వదిలిపెడితే కనుక చాలా పెద్ద పరిణామాలు ఉంటాయి. రేపటి రోజున డిపార్ట్మెంట్లో ఇలాంటి రాధాకిషన్ రావులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇదే విధంగా రెచ్చిపోయి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా బహిరంగంగా ఉరి తీయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్, ఆ 5గురు నేతలే కీలకం. ఎస్ఐబి లాగర్ రూమ్ ధ్వంసం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న నిందితులైన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వెల్లడించిన వివరాల ఆధారంగా తెర వెనుక ఉన్న నేతలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.